కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధి జరగదన్నారు. బీజేపీ టీఆర్ఎస్ ని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాయని మండిపడుతున్న విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది. ఈ రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొనబోతున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. చెప్పండి సార్, ఎందుకు చేవెళ్లను ఎన్నికల ప్రచారం ఎంచుకున్నారు? ఇది చాలా సంతోషము. వాళ్ళు మొట్టమొదలు లోక్సభ ఎలక్షన్స్ మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి నుంచే ప్రచారం మొదలు పెడుతున్నారు. ఎలక్షన్ ముందు ఆ లాస్ట్ 2-3 వారాల ముందు అన్నిట్లో ముఖ్యము స్పీడ్గా పనిచేస్తుడు. అది ఈరోజు ప్లానింగ్ మొదలవుతుంది. అండ్ వీళ్ళందరూ కలిసి పనిచేస్తే తప్పనిసరిగా ఇక్కడ 10 కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే కనీస ఆదాయ పథకాన్ని ఈ వేదిక నుంచి ప్రకటించబోతున్నారు. దాని విధి విధానాలు అసలు ఎందుకు తెలంగాణలోనే ఆ కనీస ఆదాయ పథకం సంబంధించిన విధి విధానాలు ప్రకటించబోతున్నారు? ఇక్కడ సౌత్కు సంబంధించి ఏమైనా డిఫరెంట్ ఉన్నదండి? ఈ ఆదాయ పథకం వేరే దేశాల, ఎదిగిన దేశాల, నార్వే దేశాలలో, వెనుకబడిన దేశాలలో కూడా ఉంది కనీస ఆదాయ పథకం. ఇది కేవలం తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా వారు ప్లాన్ చేస్తున్నారు. వారి విజన్ అంటే దేశం మొత్తంలో కూడా నిజంగానే పేదరికం పోవాలంటే ఒక కనీస ఆదాయం ఉండాలి. ఎందుకంటే జాబ్లు అయితే అటు కేంద్రంలో సృష్టించలేదు, ఈ రాష్ట్రంలో సృష్టించలేదు. నిరుద్యోగం చాలా ఎక్కువైతుంది. అండ్ నిరుద్యోగం ఉన్నా కూడా కనీస ఆదాయం ఉంటే అప్పుడు మనుషుల బతుకులు, జీవితాలు మంచిగా అవుతాయని ఈ కనీస ఆదాయ పథకాలు ఎన్నో దేశాలు ప్రయత్నం చేసింది. కొన్ని దేశాలలో చాలా సక్సెస్ఫుల్ అయింది. ఇండియాలో కూడా, మొత్తం భారతదేశంలో కూడా సక్సెస్ అయ్యేటట్టు వారు ప్లానింగ్ చేస్తున్నారు. మా ఆశలు ఏంటంటే వారు ఇవాళ ఇక్కడనే ప్రకటిస్తారని మా ఆశ. ఇది కేవలం తెలంగాణ కొరకు కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలని వారి ఆశ. టీఆర్ఎస్ పార్టీ చెబుతున్నట్టుగా 16 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కీ రోల్ పోషిస్తాను ఢిల్లీలో అంటారు. దాన్ని ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ? 16 సీట్లతోటి కీ రోల్ ఎట్లా వహిస్తారండి? 16 సీట్లతోటి ఎవరితో కొనో ఎవరి చేతో పట్టుకొని పోవాలి. ఎవరితో ఇప్పటి కూడా ఉన్నాయి 15 సీట్లు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం సాధించిండ్రు? బీజేపీ వాళ్ళ మిత్రులే కదా, ఏం సాధించిండ్రు? ఏం సాధించలేకపోయినరు. రేపు కూడా కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ తోటి పోతుండొచ్చు, కానీ ఇప్పుడైతే బీజేపీ తోటి పోతుంది. ఎందుకంటే ఫెడరల్ ఫ్రంట్ స్టార్ట్ చేసి అది కాంగ్రెస్ను ఇతర పక్షాలను వీక్ చేసేందుకు ఫెడరల్ ఫ్రంట్ స్టార్ట్ చేసింది. మొన్న ఫెడరల్ ఫ్రంట్ అయితే బొందనే పెట్టిండ్రు. ఎప్పుడు తెలిసిందంటే ఆ ఫెడరల్ ఫ్రంట్ కాదు, అది ఒక బీజేపీ ఫ్రంట్, ఆ బీజేపీ బీ టీమ్ అని దేశం మొత్తం తెలిసిపోయింది. ఈ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ మీద ప్రభావం చూపెట్టనుకున్నా కూడా ఈ ఎలక్షన్స్ అయితే నిజంగానే ఇది కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తారనే నమ్మకం మాకున్నది. ఆ నమ్మకం టీఆర్ఎస్ పార్టీకి కూడా ఉంది. అందుకే విడివిడిగా ముందస్తు ఎలక్షన్స్ పెట్టిండ్రు. అంటే మీకు ప్రధాన పోటీ ఎవరు, బీజేపీయా టీఆర్ఎస్? మా ప్రధాన పోటీ వాళ్ళ మధ్యలో ఏం ఒప్పందాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ కొన్ని జాగాలలో బీజేపీ ఉంటుంది, కొన్ని జాగాలలో టీఆర్ఎస్ ఉంటుంది. ఎన్నికల శ్రీకారం చుట్టబోయే ప్రచార సభ ద్వారా రాహుల్ గాంధీ కనీస ఆదాయ పథకం ఏ విధంగా ఉండబోతున్న అంశాలపైన కూడా వివరణ ఇవ్వబోతున్నారు. ఇది దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో చాలా మందికి మంచి తక్కువ ఆదాయం ఉన్న వారికి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కూడా భారతదేశంలో ఒక మంచి పథకంగా ఉండబోతుంది.